శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమయ్యిందా, ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే వెంటనే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలోనే పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు సైతం పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కాకపోవడం, గృహ సంబంధిత సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత కుంభరాశి వారి జాతకులు మీ యొక్క శత్రువు దొరికాడో సెప్టెంబర్ 6వ తేదీన మీకు జరగబోతుంది. ఇది మీ జీవితంలో ఇది అతిపెద్ద ఊహించని సంఘటన. ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఏం చేశారో, ఏ ఉపద్రవాన్ని తీసుకొచ్చారో, ఏం జరిగింది, మీరు శత్రువులుగా ఎలా మారారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు, మీరు ఎన్నో ఏళ్ల నుండి పడుతున్న ఇబ్బందులు, ఎన్నో ఏళ్ల నుండి మీ మనసులో రగులుతున్న సంఘర్షణ, కష్టాలు, ధన వ్యయము, ఎన్నో రకాలైనటువంటి నిందలు, అవమానాలు, వీటన్నింటికీ మూల కారణమైన శత్రువు దొరికాడు. వారు మరెవరో కాదండి, మీ కుటుంబంలోని సభ్యులే. అదే విధంగా మీకు చాలా ప్రియమైన వ్యక్తులే. వారి గురించిన సమాచారం సెప్టెంబర్ 6వ తేదీన ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. వారికి సంబంధించిన పూర్తి సమాచారం బట్టబయలు అయ్యే రోజు సెప్టెంబర్ 6వ తేదీ. రాసి పెట్టుకోండి, ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే ఆ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఎవరో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఇద్దరు ఆడ మనుషుల విషయానికి ముందుగా వస్తే గనక, మీ రక్త సంబంధికులు కాకుండా మీ జీవితంలోకి వచ్చినటువంటి సభ్యులు, అంటే వారు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క బంధువులు కావచ్చు, లేకపోతే గనక మీకు పరిచయం అయినటువంటి మీ యొక్క దూరపు చుట్టాలు కూడా కావచ్చును. వారు మీ యొక్క జీవితంలో ఎంతో అలజడి సృష్టిస్తున్నారు. ఇక ఒక మగ మనిషి విషయానికి వస్తే గనక, మీ తోడబుట్టినటువంటి చెల్లి లేదా అక్క వారి జీవిత భాగస్వామి. వారి వలనే ఇదంతా జరుగుతుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా వారందరూ కలిసి చేతులు కలిపి మీ జీవితాన్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే మీ యొక్క పట్టుదల, మీ యొక్క కృషి, నీతి, నిజాయితీ, సంఘంలో మీకు ఉన్న గౌరవము, మీకు వస్తున్నటువంటి ధనము, వారికంటే ముందుగా మీరు సెటిల్ అవ్వడము, ఇవి అన్ని వారు చూసి ఓర్వలేకపోతున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి కష్టాన్ని కూడా మీరే తీరుస్తున్నారు. వారి ఇంటి గడప ఎవ్వరూ తొక్కరు, మీ ఇంటి గడపనే అందరూ తొక్కుతారు. వారికి కష్టం వచ్చినా మిమ్మల్నే అడగమంటూ కుటుంబ సభ్యులు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇదంతా వారు అస్సలు ఓర్వలేకపోతున్నారు. మీకు నరదృష్టి అధికంగా ఉంది, కావునే ఈ కష్టాలు అన్నీ కూడా వస్తున్నాయి. మీరు మంచి చేసినా మీకు చెడు కలగడానికి గల కారణము చుట్టూరా ఉన్న ఈ యొక్క శత్రువులు. మీ జీవిత భాగస్వామి తరపు చుట్టాలతో మీరు చాలా బాగుంటారు. మామూలుగానే కుంభరాశి జాతకులు చలాకీతనం ఎక్కువ, సరదాగా అందరితో మాట్లాడతారు. బంధం అంటే చాలా విలువను ఇస్తారు. తత్ఫలితంగా జీవిత భాగస్వామి యొక్క బంధుమిత్రులతో కూడాను అదే రిలేషన్ ని మీరు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కానీ వారు మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే గనక వారికి కూడా ఉద్యోగాన్ని ఇచ్చి పెద్ద మనసుతో మీ కింద పెట్టుకున్నారు. వారు అది భరించలేకపోతున్నారు. ఉద్యోగస్తులు అయితే గనక మీ యొక్క ఉద్యోగంలో వారిని తీసుకెళ్లి పెట్టుకున్నారు. ఎందుకంటే వారికి సహాయం చేద్దామని. అయితే వారు మీ వెనకే ఉండి గోతులు తవ్వుతూ వస్తున్నారు. ఈ ఇద్దరు ఆడ మనుషులు, అలాగే ఈ మగ మనిషి, వీరు ఇరువురు కూడాను మిమ్మల్ని ఎంతో సాధిస్తున్నారు, వేదనకు గురి చేస్తున్నారు.
మీరు ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకుంటారు. కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ వారు మాత్రము మీ బలాన్ని బలహీనతను తెలుసుకొని సమయం చూసి దెబ్బ కొడుతున్నారు. ఇదంతా మీకు స్ఫూరిస్తుంది. సెప్టెంబర్ 6వ తేదీన భగవంతుని ఆశీర్వాదంతో ఇదంతా మీకు అవగతం అవుతుంది. ఇక నుంచి మీ తీరు మార్చుకోండి. మంచి రోజులు వస్తాయండి. వారు మీ వెంట ఎంత పడినా కూడాను మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పాము లాంటి స్వభావం కలిగిన వ్యక్తులు అని ఇకనైనా తెలుసుకోండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.